ఏం చేయబోతున్నారు, అమరావతి పునర్నిర్మాణం ఏ విధంగా చేయబోతున్నారు, ఏంటి మోడీ గారు వచ్చి ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్యానెల్ లో ఉన్న సభ్యులకు కానీ ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కానీ మన లక్ష్మీనాథ్ గారికి కానీ అందరికీ నమస్కారం అండి. సో మనం ఫస్ట్ మాట్లాడాలంటే టాపిక్ 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు హయాం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట మాట్లాడారండి. అదేంటంటే అమరావతికి కూడా మేము కట్టుబడి ఉంటున్నాము, రాజధాని లేని రాష్ట్రం కాబట్టి అని చెప్పేసి ఆయన కూడా అప్పుడు మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా తాడేపల్లిలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ ఆయన 2019 తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఏమైపోయిందంటే అమరావతి అనేది మరుగున పడేసి 3 రాజధానుల విషయాన్ని పైకి తీసుకొచ్చారు. అప్పటికి ఇవాళ రోజున కూడా అమరావతి రైతుల దృష్టిలో మోదీ గారు వస్తున్నారంటే మళ్ళీ ఏం జరుగుతుందో అలిసి సొలిసి మేము బతుకుతున్నాము. అప్పుడేదో మట్టి తీసుకొచ్చారు, చెంబుతో నీళ్లు తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు, ఏం జరుగుద్దా అని చెప్పేసి తలమునకలు అయిపోయి కూర్చుంటున్నారు ఇప్పుడు కూడా అమరావతి రైతులు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విపత్తు అనేది ఏ విధంగా ఉందంటే ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఒక 5 సంవత్సరాలను 5 యుగాలుగా చూశారండి. హలో, వినబడుతుంది, చెప్పండి, కంటిన్యూ. ఈ 5 సంవత్సరాలు 5 యుగాలుగా చూశారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకోవడం కానీ, ఎక్కడికక్కడ దోపిడీలు చేసుకోవడం కానీ, ఎక్కడికక్కడ సలహాదారులుగా వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఏర్పరచుకోవడం కానీ, లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మీరు లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. మీరన్నట్టు ప్రధాని మోడీ గారు 2014 తర్వాత కదా ఆయన వచ్చింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన ఎందుకు డెవలప్ చేయలేకపోయారు, అమరావతి అభివృద్ధిని ముందుకు పరిగెత్తించలేకపోయారు? అది కదా అడిగేది వైసీపీ నాయకులు. మీరు 19 నుంచి తీసుకుంటున్నారు. ఎస్, 2 చేతులు లేదే చప్పట్లు ఎలా మోగవో, గత ప్రభుత్వాల యొక్క తప్పిదాలు లేదే అభివృద్ధి జరగకుండా ఉండబోదనేది నిజం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ప్రజాపాలన నచ్చలేదు కాబట్టి వైసీపీకి ఇచ్చారు. అలాగే తర్వాత 19 నుంచి 24 వరకు నచ్చలేదు కాబట్టే తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ ఒక మాట చెప్తున్నాను, దాని గురించి కూడా చెప్పాలి మీరు. ఒక మాట నేను మొత్తం చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా, ఇప్పుడు వీళ్ళంతా చెప్పిందంతా నేను విన్నాను కదా సార్. చెప్పండి. అయితే ఇక్కడ గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికే భూములు ఇచ్చేసి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూములు ఇచ్చేసి వాళ్ళ సరిహద్దులు ఎక్కడున్నాయో, అంటే అమరావతిని ఏర్పాటు చేసుకునే టైంకి ఎప్పుడైతే ఈ జగన్ ప్రభుత్వం వచ్చిందో ఏమి పాలుపోక సరిహద్దు రాళ్లు కూడా లేక వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలా లేకపోతే రాజధాని కట్టు పెట్టాలని అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన ఇవాళ రోజున ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ రోజున అమరావతిని మళ్ళీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న ఉద్దేశం మీద మళ్ళీ ముందుకు వస్తున్నారు రైతులు కూడా. ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఉందండి. హైదరాబాద్ సరౌండింగ్ దాదాపు 680 చదరపు కిలోమీటర్లు. అయితే ఇప్పుడు అమరావతి అనేది ఉండేది ఎట్లాగుందంటే దాదాపు 230 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. దీన్ని ఇంకొక 44 ఎకరాలు కావాలి, ఇంకొక 1,00,000 ఎకరాలు అయితే మనం ప్రపంచానికి ధీటుగా ఉండే రాజధాని మనం నిర్మించుకోవాలన్న ఉద్దేశం మీదే ఇవాళ రోజున అక్కడ ఆల్రెడీ సిఆర్డిఏ ప్రకారంగా కొన్ని టెండర్లకి చెప్పేశారు. అది నారాయణ గారు కూడా సపోర్ట్ చేశారు. మోదీ గారు వచ్చిన తర్వాత రేపు పొద్దున శంకుస్థాపన చేసేది కూడా ఏంటంటే పనులు మొదలు పెట్టాము, అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది, కేంద్రం నిధులు ఇచ్చిన దాని ప్రకారంగా పోలవరం గాని ఏదైనా గానీ మా పని మేము ఎట్లా చేస్తున్నామని కూటమిలో ఒక బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చేసే పనులు చూపించడానికి నిరూపించడానికే చేస్తున్నారు. హలో, రైట్ వెంకటేష్ గారు, మీ దగ్గర ఆపాను, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు జనసేన ప్రతినిధులు చెప్పినా తెలుగుదేశం ప్రతినిధులు చెప్పినా లేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ముందుకు తీసుకెళ్ళి మాట చెప్తూ
రెండో విషయం ఏం చెప్తారంటే 3 రాజధానుల కార్యక్రమం తీసుకున్నారు. 3 రాజధానులు అంటే ఏమండి? న్యాయ రాజధానిగా కర్నూలు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్,